Hello everyone and welcome to Lead Code problem number 4, and in this video we'll learn how to solve this median of two sorted arrays. So ikkada median of two sorted arrays ani icharu, and the question entante given two sorted arrays num1 and num2 of size m and n respectively, return the median of two sorted arrays. The overall runtime complexity must be big of log n, ante binary search lo solve cheyali. So already sorted arrays అని ఇచ్చారు కాబట్టి we can solve this question in binary search. But we will see the basic approach first. బేసిక్ అప్రోచ్ అంటే నార్మల్గా ఎలా సాల్వ్ చేయగలం, లైక్ ఆల్రెడీ ఇక్కడ రెండు సార్టెడ్ అరేస్ ఇచ్చాడు. వీ కెన్ రన్ టూ వైల్ లూప్స్. ఒక వైల్ లూప్ రన్ చేయొచ్చు రెండింటి కోసం. వైల్ లూప్ రన్ చేసి పాయింటర్స్ పెట్టి ఏది పెద్ద ఏది చిన్నగా తీసుకొని లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో విల్ సాల్వ్ దట్ అప్రోచ్ ఫస్ట్. ఆ అప్రోచ్ అర్థమయ్యాక విల్ సాల్వ్ ద బైనరీ అప్రోచ్. So our constraints are very small, and we'll see ఒకవేళ ఇది ఎలా సాల్వ్ చేస్తారంటే లైక్ 1 2 3 4 5. ఒకవేళ మన దగ్గర 1 2 3 4 5 అంటే ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ లెంత్ ఉందనుకో, ఆడ్ నెంబర్ లెంత్ ఉంటే వీల్ గెట్ ద మీడియన్ ఈజీలీ. మీడియన్ అంటే ఏంటి? మిడిల్ మోస్ట్ వాల్యూ కదా. ఆడ్ నెంబర్ లెంత్ ఉంటే మీడియన్ అనేది సింగిల్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకే, వీల్ గెట్ ద మీడియన్ ఈజీలీ. ఒకవేళ ఈవెన్ లెంత్ ఉందనుకో, ఈవెన్ లెంత్ ఉంటే మీడియన్ అనేది ఏంటి? ఈవెన్ లెంత్ ఉంటే మీడియన్ 3 + 4/2 అంటే సమ్ ఆఫ్ మిడిల్ మోస్ట్ వాల్యూస్ డివైడెడ్ బై 2, అంతే కదా. యావరేజ్ ఆఫ్ మిడిల్ మోస్ట్ వాల్యూస్ అనేది మీడియన్ అయిపోద్ది. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని విల్ సీ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ ఒక 2 పాయింటర్స్ ఇనిషియలైజ్ చేసుకుందాం, 2 అరేస్ని పాయింట్ చేయడానికి. అండ్ ఫస్ట్ సైజెస్ని డిక్లేర్ చేసుకుందాం. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు nums1.length అంటే m ఈజ్ ఈక్వల్స్ టు nums2.length. సో సైజెస్ని డిక్లేర్ చేసుకున్నామా. సో ఒక అరేని క్రియేట్ చేసుకుందాం. రిజల్ట్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ n ప్లస్ m. సో మన అరే సైజ్ ఏమవుతుంది? ఆ రెండు అరేస్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా మన సైజు. ఓకే, గాట్ ఇట్. అండ్ ఇప్పుడు పాయింటర్స్ని క్రియేట్ చేసుకుందాం. j ఈక్వల్స్ టు 0, 2 పాయింటర్స్ పెట్టేసాం. అండ్ ఇంకో పాయింటర్ ఏంటంటే, దిస్ ఈజ్ ఫర్ ఇండెక్సింగ్. లైక్ k అనేది మన రిజల్ట్ వాల్యూని ఇండెక్సింగ్ కోసం వాడుకుంటున్నాం. సో వైల్ లూప్ వేసి రన్ చేద్దాం. ఏంటి? i is less than n and j is less than m. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ లూప్ రన్ అవ్వాలి. బికాజ్ ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై కాకపోయినా లైక్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ వస్తుంది. బికాజ్ వెన్ వీఆర్ కంపేరింగ్ దిస్, లోపల మనం అరే ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం కాబట్టి ఆ ఎలిమెంట్ లేనప్పుడు విల్ గెట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్. సో ఇఫ్ nums1 of I is less than nums2 of j, ఓకేనా. అంటే ఇప్పుడు లెట్స్ సీ, ఇది 2 కన్నా చిన్నగా ఉంది. సో విల్ కన్సిడర్ 1 ఫస్ట్ వస్తుంది. సో రిజల్ట్ ఆఫ్ k ప్లస్ ప్లస్ ఇక్కడ ఇంక్రిమెంట్ చేసేస్తున్న nums1 of I ప్లస్ ప్లస్. ఓకే, అయిపోయింది. ఒకవేళ కాకపోతే ఇట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ వస్తుంది. ఓకే, రిజల్ట్ ఆఫ్ k ప్లస్ ప్లస్ ఈక్వల్స్ టు nums2 of j ప్లస్ ప్లస్. గాట్ ఇట్. సో ఇది ఎక్కడి వరకు రన్ అయ్యిద్దంటే వెన్ వీ కన్సిడర్ దిస్ అరే, ఈ ఎలిమెంట్ రన్ అవుతుంది. బికాస్ ఇక్కడే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఈ 3 వరకు పోదు. సో టు గెట్ దాట్ ఎలిమెంట్ మళ్ళీ ఒకసారి వైల్ లూప్ రన్ చేద్దాం. i ఈజ్ లెస్ దెన్ n. ఒకవేళ n ఇంకా ఫస్ట్ అరేలో ఏమన్నా మిగిలిపోయినాయి ఉంటే దీనిలో యాడ్ చేసేస్తాను డైరెక్ట్. k ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు nums1 of I ప్లస్ ప్లస్. గాట్ ఇట్. అండ్ వైల్ j ఈజ్ లెస్ దెన్ m, result of k plus plus is equals to nums2 of j plus plus. Got it? సో ఇక్కడ వరకు మన అరే ఎలిమెంట్స్ అన్ని ఫిల్అప్ అయిపోయినాయి. సో విల్ గెట్ 1 2 3 అకార్డింగ్ టు ద ఎగ్జాంపుల్. విల్ గెట్ 1 2 3. అండ్ మన లెంత్ ఏమొచ్చింది?
ఆర్ లెంత్ ఈస్ 3 కదా, ఆడ్ కాబట్టి మిడిల్ మోస్ట్ వాల్యూ ఏంటి, లెంత్ బై 2. లెంత్ బై 2 అంటే 3/2 ఎంత, 1. 1 ఇండెక్స్లో ఏముంది, 1 ఇండెక్స్లో 2 ఉంది. 2 ఈజ్ అవర్ ఆన్సర్, బట్ వీ వాంట్ ఇన్ like double, so we'll divide it with 1.00, we'll get double 2.00. got it. సో అది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఒక లెంత్ తీసుకుందాం. లెంత్ ఏంటంటే రిజల్ట్ డాట్ లెంత్. ఓకే, రిజల్ట్ డాట్ లెంత్ తీసుకున్నాక ఇఫ్ ఒకవేళ ఎల్ పర్సెంటైల్ 2 ఈక్వల్స్ టు 0 ఈవెన్ అయితే ఏం చెప్పారు, లైక్ 2 వాల్యూస్ ఉంటాయి. ఈవెన్లో మిడిల్లో 2 వాల్యూస్ ఉంటాయి. ఆ 2 వాల్యూస్ని యావరేజ్ చేసి డివైడెడ్ బై 2.00 చేయాలి. లైక్ డివైడెడ్ బై 2 చేసే బదులు డివైడెడ్ బై 2.00 చేస్తే విల్ గెట్ డబల్ వాల్యూ. సో రిటర్న్ result of length by 2 plus result of length by 2 ఇందులో తీసుకుందాం, length by 2 minus 1. got it. ఈ మొత్తానికి ఒక బ్రాకెట్ తీసుకుందాము. ఓకే, డివైడెడ్ బై 2.00. ఓకే, ఇన్ని బ్రాకెట్స్ అవసరం లేదు, బట్ ఫర్ క్లారిటీ పర్పస్ ఈ బ్రాకెట్ దానికి, ఓ షట్, ఇది లోపల దానికి, ఇది దీనికి, అండ్ ఇది ఇన్సైడ్. గాట్ ఇట్. ఓకే, ఎల్స్ రిటర్న్ రిజల్ట్ ఆఫ్ ఎల్ బై 2, అంతే కదా. మిడిల్ వాల్యూని మనం చేస్తాను డివైడెడ్ బై 1.0, ఎందుకంటే 1 ఎలిమెంటే ఉంటుంది కాబట్టి 1.0. లెట్స్ రన్ ఇట్. ఓకే, ఇనిషియలైజ్ చేయలేదు. విల్ సాల్వ్ ద ఎర్రర్ 1 by 1. యాక్సెప్టెడ్. లెట్స్ సబ్మిట్ ఇట్. ఇది ఆప్టిమైజ్ కోడ్ కాదు, లైక్ దే ఆస్క్డ్ బిగ్ ఆఫ్, ఓకే, వాళ్ళు బిగ్ ఆఫ్ m+n టైం కాంప్లెక్సిటీ అడిగాడు. మనం ఏం టైం కాంప్లెక్సిటీ చేసాం, అండ్ దిస్ టైం కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ n+m, బికాస్ వైల్ లూప్ రన్ అవుతుంది. అండ్ ఆల్సో in the next video we will see how to solve it in optimized. So thank you.